ముకుంద జ్యువెలర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ లో లాంగ్ హారాల పండుగ. ఈ ఆఫర్ నవంబర్ 8 నుండి 16 వరకు. ఇంకో సినిమా ఇంకో 2 సినిమాలు చేశా, బలిదానం, రావు గారిల్లు. సో ఆయనకి డైరెక్షన్ వచ్చినప్పుడు కంఫర్ట్గా ఉండాలంటే నాగేశ్వరం తెచ్చుకుంటే బాగుంటుందని నన్ను వెతికి ఎక్కడున్నానో పట్టుకొని నన్ను ఇలా సినిమా వచ్చింది నాగేశ్వరరావు, నువ్వు నాకు కూడా డైరెక్టర్గా ఉంటే బాగుంటుంది అంటే ఉంటాను అన్న. అయితే పాముగ్రో హోటల్కి వచ్చేయి రేపు మార్నింగ్ 205 నంబర్ ఏదో చెప్పాడు. అది బెల్లి కొడితే నాకు ఒక వ్యక్తి తలుపు తీశాడు. ఒక హవాయి స్లిప్పర్సు, జుబ్బా, దళసరి కళ్ళద్దాలు. ఎవరు అంటే నేను పలానా తరణి గారు చెప్పారు అంటే కూర్చోండి, అదే స్వీట్ రూమ్ లోపల మల్లాది గారు ఉన్నారు. మల్లాది గారు ఆయన ఉన్నారు. వాళ్ళు రెడీ అయ్యి వచ్చారు. ఈలోపు తరణి గారు వచ్చారు. అలా పరిచయం జరిగింది మా ఇద్దరికి. అక్కడి నుంచి తను నన్ను నాగేశ్వరరావు అని పిలిచేవాడు. నాగేశ్వరరావు అని పిలిచి మన భరణి కూడా ఎక్కడో చెప్తున్నాడు. కొంచెం గమ్మత్తైనది ఏంటంటే, నాగేశ్వరరావు మీరు ఇప్పుడు ఎలా వచ్చారు అంటాడు. ఇదే మాట మన భరణి చెప్పాడు. ఇప్పటికీ మీరు అని సంబోధిస్తాడు. నేను కూడా తనను మీరు అంటాను, కానీ రాము అని పిలుస్తా. దీనికి ప్రత్యేకంగా నేనేం అనుకోలేదు. ఎందుకంటే నేను చిన్న చిన్న వాటికి రియాక్ట్ అవ్వను పెద్దగా. దాదాపు ఇంచుమించు నాతో ఒక 1 or 2 years అటు ఇటుగా అదే ఏజ్. సరే అతనికి అది అలవాటు కాబోదు. ఫస్ట్ టైం పిలిచినప్పుడు నాగేశ్వరరావు అని పిలిస్తే అనిపించింది, కానీ ఆ తర్వాత కొంచెం బాగా దగ్గర అయ్యాం మేము ఇద్దరం ఆ సినిమాతో. కొంచెం ఒకళ్ళకి ఇంటరాక్షన్. అప్పటికి అతను విజయ్ కలెక్టర్ గారు అబ్బాయి ఇంకో సినిమాకి సెట్లో అబ్జర్వర్, అప్రెంటిస్ కూడా కాదు, అబ్జర్వర్గా ఉన్నాడు. ఆ దశలో ఆయన చూసిన అసిస్టెంట్ డైరెక్టర్లు, కో డైరెక్టర్లు వాళ్ళకంటే ఇతనిలో కొంచెం ఎక్కువ పరిణితి, సిన్సియారిటీ, పనిచేయగలిగే ఇది ఉంది అనేది అర్థమైంది. అప్పుడు నన్ను అడిగాడు, ఒకవేళ నాకు డైరెక్షన్ ఛాన్స్ వస్తే నేను ట్రై చేసుకుంటున్నాను, మిమ్మల్ని కో డైరెక్టర్గా పిలిస్తే మీరు వస్తారా అని అడిగాడు. వస్తానని చెప్పా. నమ్మారా మీరు ఆ టైంలో? నేను ఏదైనా నమ్ముతాను. ఇప్పుడు నమ్మడం నమ్మకపోవడం, ఇప్పుడు నమ్మడం వల్ల నాకు వచ్చే నష్టం ఏం లేదు కదా. అంతే. నమ్మి దానివల్ల నేను భంగపడి ఆయన ఏదో ప్రామిస్ చేసి దాని ఏం లేదు కదా. క్యాజువల్గా ఆయన అడిగాడు, నేను ఇంకోటి ఏమన్నాడు, నీకు డబ్బులు ఎక్కువ ఇప్పిస్తా అన్నాడు. సో నేను ఏకకాలంలో ఆలోచించిందంటే డబ్బులు ఎక్కువ ఇప్పిస్తున్నాడు నెంబర్ 1. నెంబర్ 2, చేతులు కట్టుకొని ఇంతకుముందు అంటే నేను పనిచేసిన క్రాంతి గారు కానీ, లేకపోతే విజయనిర్మల గారు, సిఎస్ రావు గారు, వీళ్ళందరితో కొంచెం సబార్డినరీ ఫీలింగ్ ఉంటుంది. అది ఉండక్కర్లే ఇంతో. అలా రెండోది. మూడోది ఏంటంటే, ఇప్పుడు ఈ డైరెక్టర్ సక్సెస్ అయితే ఇంకో 3-4 ఏళ్ళు, ఇంకో 3-4 సినిమాల వరకు కంటిన్యూ అవ్వచ్చు. మాటిమాటికి డైరెక్టర్ని మార్చడం అనేది నాకు కూడా, నేను మాత్రం డైరెక్టర్. మీరు అప్పటికే క్రాంతి కుమార్ గారి దగ్గర 4 years 5 years చేసి 6 ఏళ్ళు పనిచేసి ఆయన దగ్గర ఎక్కువ కాలం పనిచేసిన కో డైరెక్టర్గా. దానికి ఏం అవార్డులు లేవు, కానీ దానికి అవార్డు ఇవ్వచ్చు నాకు. అండ్ రావు గారి ఇల్లు విషయానికే వస్తే, మీ స్టేట్మెంట్కి ఆర్జీవి స్టేట్మెంట్కి పూర్తిగా అసలు సంబంధం ఉండట్లేదు, వైరుధ్యం ఉంటుంది అన్నమాట. నేను నిర్మాత మనిషిని కాబట్టి శివనాగేశ్వరరావు నాకు ఏ పని చెప్పేవాడు కాదు అని చెప్పి ఆర్జీవి ఒక స్టేట్మెంట్ ఇచ్చున్నారు. అసలు ఏ పని ఇచ్చినా ఆ పని సరిగ్గా చేయడు, ఏదన్నా వస్తువు ఇచ్చినా ఆ వస్తువు బాగొడతాడు, ఏదన్నా పని చెప్పినా పని చేయడు, కాబట్టి నేను పని ఇవ్వలేదని చెప్పి మీరు ఒక స్టేట్మెంట్ ఇచ్చున్నారు. అవును. ఈ రెండిట్లో నిజమేంటి? ఎప్పుడు కూడా నేను చెప్పింది నిజమని నేను అంటాను కదా. ఇప్పుడు ఏ మనిషి అయినా ప్రపంచంలో బోన్లో నుంచున్నవాడు వాడు చెప్పిందే నిజం అంటాడు. జడ్జి గారు ఏమనుకోవచ్చు, ఈ ప్లేడర్ ఏమైనా అనుకోవచ్చు, ఆ అడ్వకేట్ ఏమైనా అనుకోవచ్చు, నేను చెప్పిందే నిజం. ఎందుకు అంటే తను సురేంద్ర గారి క్యాండిడేట్గా వచ్చాడు అనేది నాకు తెలుసు. అయితే నేను పని చేద్దాం అనుకున్న వాడిని విపరీతంగా ఎంకరేజ్ చేస్తా. ఒక సినిమాకే 3 సినిమాల పని నేర్పి పంపించగలను. మీరు ఉత్తేజన అడిగితే ఈ మాట చెప్తాడు. ఉత్తేజన మీరు ఇంటర్వ్యూ చేస్తే అతను వేరే చెప్తాడు. ఇప్పుడు ఇక్కడ రాముని నేను ఒక 3-4 రోజుల్లో అబ్జర్వ్ చేసా. అంటే ఇతను పని నేర్చుకుందామనే ఆలోచన కంటే కూడా బయట తిరగటం, అబ్జర్వేషను, రేవత్తో మాట్లాడటం, తర్వాత జయసూద గారితో మాట్లాడటం, ఇలాంటివి ఎక్కువ చేసేవాడు. కాబట్టి 1-2 సార్లు ఎడిటింగ్ రిపోర్ట్ ఇచ్చి ఓకే అని టేక్ రాయమంటే అది ఎక్కడ పెట్టాడో తెలియదు తనకి. ఇక అందుకని ఈ నమ్మదగ్గ వ్యక్తి కాదు అని నేను ఇప్పటికీ అదే చెప్తా. సురేంద్ర గారి ద్వారా వచ్చిన మనిషిగా ఒక రెస్పెక్ట్ ఉంటే ఉండుండొచ్చు, అలాగని మిగతా వాళ్ళగా నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళడానికి లేదు అలా ఏమల్లా. బట్ ఇవి తర్వాత మా ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. అండ్ శివ విషయానికి వస్తే, కథపరంగా చూసుకుంటే శివలో పెద్ద ట్విస్ట్లు అలాంటివి ఏమి ఉండవు, ఒక సింపుల్ స్టోరీ. అవును. బట్ శివలో అద్భుతం ఏంటంటే ఆ క్యారెక్టరైజేషన్, హీరో క్యారెక్టరైజేషన్ కానీ, విలన్ క్యారెక్టరైజేషన్ కానీ, సో వాటిని డీల్ చేసిన విధానం కానీ. ఒక కొత్త దర్శకుడు శివ కథ చెప్పినప్పుడు మీరు ఇవన్నీ
అబ్జర్వ్ చేయగలిగారా? ఈ క్యారెక్టరేషన్ గొప్పగా ఉంది, కథ అటు ఇటుగా ఉన్నా కానీ దీనికి ఒక రీచ్ పాయింట్ ఉంటుంది, అవన్నీ క్యాచ్ చేయగలిగారా? అస్సలు నేను కథను అబ్జర్వ్ చేయాల. ఆయన నాకు షార్ట్లతో చెప్పేవాడు. ఓకే. బర్నింగ్ టిప్ ఆఫ్ ఏ సిగరెట్ అనేవాడు. టైట్ క్లోజ్ బర్నింగ్ టిప్ ఆఫ్ ఏ సిగరెట్ అంటే ఒక దశలో అంటే అది ఎలా అయిపోయిందంటే వంశీ తేజ వీళ్ళు రేపేం సీన్ అంటే పగల షూటింగ్ చేస్తూ నైట్ ఎఫెక్ట్లో ఇంకో సీను. నైట్ సీన్ ఏంటి సార్ అంటే అదే బర్నింగ్ టిప్ ఆఫ్ ఏ సిగరెట్ అమ్మా అనేవాడిని. ఇలా 4-5 సార్లు విన్న తర్వాత రాము కోపం వచ్చింది. నేచురల్ ఇంకెప్పుడు అలా అనొద్దు, దాన్ని ఇన్సల్ట్ చేస్తున్నారు మీరు అంటే. నాకు ఆ సీన్ వాళ్ళకి గుర్తుండడం కోసం ఇలా చెప్పా. అలా షార్ట్ బై షార్ట్ చెప్పేవాడు. సో దీనిలో నేను ఎప్పుడు కథని జడ్జ్ చేసి ఈ సినిమా ఆడుతుందని కానీ ఈ సినిమా ఆడదని కానీ ఏం లేదు. ఇందాక కూడా పొద్దున్న నేను తనతో మాట్లాడుతున్నప్పుడు చెప్పింది ఏంటంటే ఒక రకమైన హిప్నాసిస్లో ఉన్నారు టీం అంతా. ఒక వ్యక్తి హిప్నాసిస్ కండిషన్లో లేడు పూర్తిగా, ఒక వ్యక్తి సగం అటు ఇటుగా ఆసిలేటింగ్గా ఉన్నాడు. ఆ పూర్తిగా హిప్నటైజ్ అవ్వని మనిషి ఫైట్ మాస్టర్ రాజు. అటు ఇటుగా ఆసిలేట్ అయిన వాడిని నేనే. అది కొంతేమో ఆయన చెప్పినట్టు ఆయనకి ఏం కావాలో అది అరేంజ్ చేయగలగడం అనేది ఎక్కువ ఉండేది. ఇది కాకుండా నా లోపల ఉన్న ఎక్స్పీరియన్స్డ్ కో డైరెక్టర్ వాడు మరొక మాట చెప్పేవాడు. సో ఈ రెంటిని బ్యాలెన్స్ చేసుకుంటూ నేను పనిచేశాను. ఓకే. అండ్ రాజు మాస్టర్ గురించి ప్రస్తావన తీశారు కాబట్టి ఒకరోజు చక్రిని పక్కకు పిలిచి, చక్రి మొదటి మూవీ అది, ఇదే నీ చివరి సినిమా, ఇక నువ్వు ఇండస్ట్రీలో ఉండవు, ఈ ఫైట్లు కానీ రిలీజ్ అయితే అని చెప్పి రాజు మాస్టర్ చాలా సీరియస్ అయిపోయి అక్కడి నుంచి ఒక అసిస్టెంట్ ఇచ్చి ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయారు. నిజమేనా? అదే మరి ఇప్పుడు 36 సంవత్సరాల క్రితం ఎవరికి గుర్తుంది వాళ్ళకి గుర్తుండదు, కానీ ఇది బహుశా చక్రి చెప్పుంటే చక్రికే గుర్తుండాలి. నాకు తెలియదు, ఎందుకంటే వాళ్ళిద్దరు మాట్లాడుకున్నప్పుడు నేను లేను. ఓకే. తర్వాత వచ్చి నాకు చెప్పలేదు చక్రి. సరే, ఇంకో క్వశ్చన్ అడుగుతాను రాజు మాస్టర్ గారి గురించి. ఒకానొక టైంలో రాజు మాస్టర్ చాలా బరస్ట్ అయిపోయారు. ఒక కొత్త కుర్రాడు వచ్చి నాకేంది చెప్పేది, ఒక ఇగో లెవెల్కి వెళ్ళిపోయారు. ఇద్దరి మధ్య చాలా వాడివేడిగా నడిచింది, కానీ బట్ కూల్గా సినిమా అయితే నడిచింది, కానీ ఇద్దరికి అసలు పడలేదు అని చెప్పేసి ఒక టాక్. నిజమేనా? ఇది కొంత నిజం, కొంత సైకలాజికల్ డిఫరెన్స్ ఉంది వాళ్ళిద్దరి మధ్య. బట్ ఎప్పుడు హార్ష్గా మాట్లాడుకున్న సంఘటనలు లేవు నాకు తెలిసి. నాకు గుర్తున్నంత వరకు, ఎందుకంటే నేను లేకుండా ఒక షాట్ కూడా అంతే తీయబడలేదు. నేను అన్ని షాట్లకు ఉండేవాడిని. ఒక దశలో రాము నేను కనపడకపోతే ఎక్కడికి వెళ్ళారు నాసిరావు మీరు, నేను ప్యానిక్ అవుతాను మీరు కనపడకపోతే అనేవాడు. అంటే నేను అంత ఒకరోజు ఎప్పుడో భోజనాలు చేయడానికి 4 అసిస్టెంట్ డైరెక్టర్లని 4 కెమెరా అసిస్టెంట్లు తీసుకుని బయటికి వెళ్ళి భోంచేసి వచ్చాం. ఎందుకంటే అక్కడ చైర్లు కంఫర్టబుల్గా కూర్చోడానికి చైర్లు లేవు. అసిస్టెంట్ డైరెక్టర్లు కెమెరా అసిస్టెంట్లు వచ్చేసరికి చైర్లు అయిపోయాయి. ఇది వేరే కథ, చాలాసార్లు చెప్పా. సో ఆ 10 నిమిషాలు లేటుగా కావాలని వచ్చాం. అప్పుడు కూడా తను ఎక్కడికి వెళ్ళారు మీరు చెప్పకుండా అనేవాడు. దానిలో చిన్న ఇది ఉండేది. ఇప్పుడు రాజు మాస్టర్ విషయానికి వస్తే, రాజు మాస్టర్కి డే 1 అర్థమైపోయింది తనకేం కావాలో అదే తీసి ఇవ్వాలి అని. సురేంద్ర గారికో వెంకట గారికో చెప్పాడు, సార్ ఇది అతను రెగ్యులర్ ఫైట్ లాగా నన్ను ఏం చేయనట్లేదంటే, సరే తనకేం కావాలో అది చేసి ఇవ్వండి మీరు అన్నాడు. అప్పుడేంటి, తను హానరీగా ఒక ఫైట్ మాస్టర్గా అక్కడ ఉన్నాడు, కానీ ఈ ఫైట్ రాము ఏం కావాలో అది చెప్తూ ఉండేవాడు. ఒక అసిస్టెంట్ ఉండేవాడు రాములోనే. రామును పిలిచి అరే ఆయనకి ఏం కావాలో చూడరా, ఆయనకి ఏం కావాలంటే అది చేసి పెట్టు అని. కొంచెం ఆయనకి ఈ పొట్ట కొంచెం పెద్దగా ఉంటుంది. అక్కడున్న అంబాసిడర్ కారు వైపు పొట్టని దాని మీద ఆనించి అడుదిరిగి నుంచునేవాడు. షార్ట్ మేము ఎడదీస్తూ ఉండేవాడు. ఇంతకుమించి వైల్డ్గా రియాక్ట్ అయ్యి ఒకళ్ళనొకళ్ళు దూషించుకొని లేకపోతే పరుషంగా మాట్లాడుకొని ఏ సందర్భం లేదు. నమ్మకం లేదు అతనికి, ఈ సినిమా ఆడదు అని ఆయన ఫిక్స్ అయిపోయాడు. రాముల్ని అప్పచెప్పి అతనికి ఏం కావాలంటే అది తీసివు. వర్క్ ఎథిక్ ప్రకారం అక్కడైతే ఉన్నారు, కానీ ఉన్నాడు అంతే. బాడీ ప్రెజెన్స్ అంతే. అండ్ ఇంకోటి ఏంటంటే ఆయనకి ఇదంతా కొత్త కూడా. ఇప్పుడు రాజు మాస్టర్గా విడిగా నేను చెప్పాలంటే అప్పుడున్న ఫైట్ మాస్టర్లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఫైట్ మాస్టర్. అంతే. ఎందుకు అంటే డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్ కానీ లేకపోతే వాళ్ళిద్దరూ అనుకోను, కానీ ఈ ఫైట్ నాకు 150 ఫీట్లో కావాలంటే అంతే లెంగ్త్లో తీసిచ్చేవాడు. ఒకరోజు అంటే ఒక రోజులోనే ఫైట్ తీసి ఎడిట్ చేసి ఇచ్చేవాడు. అంత రెప్యుటేషన్ ఉన్న మాస్టర్. సో ఇక్కడికి వచ్చేసరికి పూర్తిగా ఆయన శైలి కాదు, భిన్నం అది. అండ్ ఒక స్ట్రైట్ క్వశ్చన్, ఆర్జీవీకి బ్లాక్ మ్యాజిక్ వచ్చా? బ్లాక్ మ్యాజిక్ రాదు, కానీ హిప్నాటిజం
వచ్చేమో అని మేము హిప్నాసిస్కి లోనయ్యామని అంటున్నా. నేను అవ్వలేదు, పూర్తిగా అవ్వలేదు. రాజు మాస్టర్ అసలు అవ్వలా, మిగతా అందరూ అయ్యారు, ఇంక్లూడింగ్ నాగార్జున. బేసిక్గా ఫండమెంటల్గా తెలియకుండా రాలేదు. ఎందుకంటే తను అంతకుముందు కలెక్టర్ గారు అబ్బాయి షూటింగ్లో ఉన్నాడు, విజయ్ అనే సినిమా షూటింగ్లో ఉన్నాడు, రావు గారి సినిమా. అంటే ఈ 3 సినిమాల్లో తను కనుక అబ్జర్వ్ చేసి ఉంటే షాట్ ఎలా జరుగుతుంది, షాట్ చెప్పినప్పుడు డైరెక్టర్ ఎలా చెప్పాలి, ఏం చెప్పాలి అనేది ఇవేవి తను బ్రెయిన్లోకి తీసుకోవాలా. గోపాల్ రెడ్డి రైటింగ్ అంతా అయిపోయిన తర్వాత ఆర్డర్ అన్నాడు, వెంటనే అతను కూడా ఆర్డర్ అని అరిచాడు. సో అక్కడ ఆర్జీవి గారికి ఇలాంటివన్నీ తెలియదు. సో అలాంటి ఒక మనిషిని నాగార్జున గారు నమ్మారు, వెంకట గారు నమ్మారు, సురేంద్ర గారు నమ్మారు, మీ టీం నమ్మింది, ఆర్టిస్టులు నమ్మారు. సో బ్లాక్ మ్యాజిక్తోనే వీళ్ళందరినీ ఒప్పించాడు ఆర్జీవి అని చెప్పి చాలామంది అంటుంటారు. అంటే బ్లాక్ మ్యాజిక్ అనేది కాదు కానీ ఒక కన్విన్స్ చేయగలిగే పవర్ ఉండేది. తను చెప్తుంది రైటు అని అవతల మనిషి ఫీల్ అయ్యే అవకాశం ఉండేది బాగా. అండ్ శివ షూట్ జరిగేటప్పుడు ఫస్ట్ టైం వీడు మామూలుడు కాదు, సంథింగ్ స్పెషల్ అని మీరు ఫీల్ అయిన ఆ డే ఏంటి? ఏ షాట్ అప్పుడు కానీ ఏ సీన్ అప్పుడు కానీ మీకు ఆ ఫీల్ వచ్చింది? ఈ క్వశ్చన్కి ఆన్సర్ లేదు. వీడు మామూలుడు కాదు, ఏమైనా చేయగలడు అని తనకి ఏం కావాలో అవి చేయించుకుంటున్నాడు కాబట్టి నేను దానికి ముందే అనుకున్నా. ఇది తన దగ్గరికి వద్దాం అనుకున్న దానికి ముందే ఇది మా ఇద్దరికి మధ్య వచ్చిన ఇంటరాక్షన్. రావు గారి టైంలో మేము హర్ష హోటల్లో ఉండేవాళ్ళం, ఆయన ఇక్కడ పంజగుట్టలో ఉండేవాడు. తను దింపడానికి ఆ కారులో నేను వస్తే కార్ డ్రైవర్ అక్కడ వెయిట్ చూస్తుంటే మేము ఇద్దరం కూర్చొని గంటలు చెప్పేవాడు. అప్పుడు అనుకున్నాను నేను, ఇతనికి నాలెడ్జి, విపరీతమైన నాలెడ్జ్ ఉంది హాలీవుడ్ సినిమాల పట్ల. ఈ నాలెడ్జ్ అంతా సరైన రూట్లో ఉంటే, అంటే ఓ 4-5 సినిమాలు చేసి తర్వాత ఏదైనా చేస్తే బాగుంటుంది అనుకునేవాడిని. అంతేగాని ఈ సినిమా జరుగుతున్న పర్టికులర్ ఏ షాట్లో నేను అట్లా అనుకోలే. ఓకే. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.